9వ రోజు మిలారేప. నిన్నటికి కంటిన్యూషన్ చూద్దారా అండి. నువ్వు వెళ్ళి అన్నం వండి వాడిని కూడా భోజనానికి పిలువని గురువు ఆమెతో అనగానే సమయానికి ఆమె భోజనం తయారు చేసి నన్ను పిలుచుకు వెళ్ళింది. ఆ రాత్రి భోజనానంతరం గురువుగారు నాతో ఇలా అన్నారు: ఒరే మంత్రగాడ, నేను చేసిన పనులకు నిన్నట్లాగా నన్ను నిందించకు. ఇప్పుడు నేను నీకు కొంత బోధిస్తాను అంటూ నాకు 3 విధాలైన త్యాగాలను బోధించారు. ఇది కేవలం స్థూలమైన బోధ మాత్రమే. అసలైన జ్ఞానాన్ని నువ్వు పొందాలంటే నువ్వే కష్టపడి దాన్ని సంపాదించుకోవాలి అంటూ తన గురువైన నరోపా గారి జీవిత గాథ కొంత చెప్పి, అయితే నీలాంటి వాడికి మాత్రం అలా కష్టపడి సాధించటం అసాధ్యమేనని నాకు అనిపిస్తుంది అని అన్నారు. ఆ మాటలు నా హృదయాన్ని సూటిగా తాకి నా కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. ఇక ముందు ప్రతి విషయంలోనూ గురువాజ్ఞను పాటించి తీరాలని దృఢంగా నిర్ణయించుకున్నాను. కొద్ది రోజులు గడిచాక తనతో పాటు ఆయన నన్ను ఇలా నడిపిస్తూ బయటకు తీసుకువెళ్లారు. ఆయన మొదటి ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్న స్థలం దగ్గరకు మేము చేరగానే అక్కడ మామూలుగా ఉండే 9 అంతస్తుల మేడ నిర్మించమన్నారు. ఈసారి దానిని పడగొట్టమని చెప్పనని, నేనెంతో కాలంగా పొందాలని తప్పించిపోతున్న ఉపదేశాన్ని నాకు తప్పక ప్రసాదిస్తానని ఎంతో నమ్మకంగా నాకు ఆయన చెప్పారు. ఇదివరకు నేను పొందిన అనుభవ దృష్ట్యా గురువుగారికి ఇదివరకు ఇళ్ల విషయంలో ఏమైందో ఆయనకు ఒకసారి గుర్తు చేస్తూ, క్రిందటిసారి మీరు నాకు ఇచ్చిన ఆజ్ఞలకు సాక్ష్యాన్ని చూపమని అడిగారు. అప్పుడు నాకేమీ సాక్ష్యం లేకపోయింది. స్వామి, ఈసారైనా దయచేసి మీ మాటలకు సాక్ష్యంగా మీ భార్యను ఉంచండి అని అభ్యర్థించాను. సహృదయురాలైన ఆమె ఇదంతా విని, సాక్షిగా ఉండటానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఆయన నా మాటలను సాక్ష్యాన్ని ఏమీ లెక్క పెట్టరు. ఈ ఇల్లు కట్టడం కేవలం అనవసరం, కాలమంతా వ్యర్థం. కట్టడం పడగొట్టడం, కట్టడం పడగొట్టడం, ఇలాగే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. నా మాట ఆయన ఇంతవరకు లక్ష్య పెట్టలేదు. ఆయన ధోరణిలో ఆయనను పోనీయడం తప్ప నేను చేయగలిగింది ఏమీ ఉండదన్నారు. ఇది విని మారప్ప గారు తన భార్యతో, నేను చెప్పినట్లుగా నీవు సాక్ష్యం ఉంటావో ఉండు, నీకు ఇష్టం లేకపోతే నీ పని ఏదో నువ్వు చూచుకో, నా పని నేను చూసుకుంటాను అన్నారు. ఆ మాత్రం హామీ పొందిన తర్వాత నేను మరలా కొత్త భవనానికి పునాదులు వేయడం ప్రారంభించాను. 3 జ్యేష్ఠ విద్యార్థులు కలిసి సరదాగా ఒక పెద్ద శిలను ఒక దానిని ఇల్లు కట్టే స్థలానికి మోసుకొచ్చారు. చక్కని కుదిరికతో ఉండటం వలన నేను ఆ శిలను పునాదుల మీద ఇంటికి ఒక మూల అమర్చాను. ఆ రాయి నా గురువు కంటబడ్డ సమయానికి నేను 2వ అంతస్తు వేస్తున్నాను. నా పనిని పర్యవేక్షిస్తూ ఆ రాయిని చూడగానే గురువుగారు, ఎక్కడి నుండి తెచ్చావు ఈ రాయిని అని అడిగారు. మీ శిష్యులు 3 కలిసి సరదాగా ఇక్కడికి తీసుకొచ్చారండి అన్నాను. అట్లాగైతే దాన్ని ఉపయోగించడానికి నీకు అధికారం లేదు. దానిని బయటకు తీసి వాళ్ళు ఎక్కడి నుండి దానిని తెచ్చారో మళ్ళీ అక్కడికి చేర్చు అన్నారు. ఇల్లు కట్టాక మళ్ళీ ఈసారి పడగొట్టనని ఆయన ఇచ్చిన హామీని నేను గుర్తు చేశాను. ఉపదేశం పొందిన నా ముఖ్య శిష్యులను ఇంటి కూలీలుగా నువ్వు వాడుకుంటే ఊరుకుంటానని నేనేమి హామీ ఇవ్వలేదు. అయినా నేను ఇల్లంతా పడగొట్టమనటం లేదుగా, ఆ ఒక్క రాయి తీసే అంతే అన్నారు. కానీ ఆ పెద్ద రాయిని తొలగించడానికి ఆ పక్క గల గోడంతా కూల్చవలసి వచ్చింది. నేను ఆ పెద్ద బండను యథాస్థానానికి చేర్చాను. ఆ పని నేను పూర్తి చేసిన వెంటనే గురువుగారు నా దగ్గరకు వచ్చి, కావాలంటే ఆ రాతిని తీసుకొచ్చుకొని నీకు కావలసిన చోట అమర్చుకోవచ్చు అన్నారు. ఇప్పుడు నేను ఒక్కడినే దానిని తీసుకొని వచ్చి దానిని ఇంటికి అమర్చుకోవాలి. అయినా ఎలాగో కష్టపడి నేను ఆ పని సాధించగలిగాను. నా శారీరక స్థితికి చిహ్నంగా ఆ గొప్ప శిల అలాగే నిలిచిపోయింది. అప్పుడు నేను భవనాన్ని నిర్మిస్తున్న ప్రదేశాన్ని ఖాళీగా ఉంచాలని నిర్ణయించిన ప్రజలు వారిలో వారు, మారప్ప గారు నిజంగానే ఇల్లు కట్టిస్తున్నాడా ఏమీ అనుకోవటం మొదలుపెట్టారు. అయితే ఇంతకుముందు మారప్ప గారు నా చేత ఇల్లు కట్టడం పడగొట్టడం చూచి ఈసారి కూడా పడగొట్టిస్తారని మోసపోయారు. నా చేత కట్టించే ఇల్లు శాశ్వత నిర్మాణమాట. వారు సాధకునికి ఇచ్చేది ఆధ్యాత్మిక శిక్షణే కానీ శారీరక శ్రమ కాదని ప్రజలు గుర్తించే లోపల నేను
ఏడో అంతస్తు చేరుకున్నాను. అప్పటికి చాలా కాలం గడపటంతో ఆ స్థలం మీద మార్పా గారికి హక్కు ఏర్పడింది. ఆయనకు గల ఆధ్యాత్మ శక్తి వల్ల ప్రతికూల భావాలతో ఆయన దగ్గరకు వచ్చిన వారంతా ఆయన శిష్యులుగా మారుతుండేవారు. ఆ రోజుల్లోనే నాకు వీపు మీద రెండో కురుపు లేచింది. ఆ సమయంలోనే గురువు గారు ఉపదేశ క్రతువును ఒక దానిని ఏర్పాటు చేశారు. నేను నిర్మిస్తున్న భవనం చాలా వరకు పూర్తయింది కనుక గురు దక్షిణగా ఇల్లు సరిపోతుందని చెప్పి గురువుగారి భార్య అభ్యర్థుల్లో నన్ను చేరమనడంతో నేను కూడా వారిలో చేరాను. కానీ నా ఆశలన్నీ ఏమయ్యాయో తెలుసా? అభ్యర్థుల వరుసలో చివరిగా కూర్చున్న నన్ను చూడగానే మార్పా గారు, మహామాంత్రికుడా, గురుదక్షిణగా ఏం తెచ్చావని అడిగారు. నేను, స్వామి, మీ కుమార్ని కోసం ఇల్లు కట్టడం పూర్తవగానే ఉపదేశం ఇస్తానని మీరు వాగ్దానం చేశారు. నా కోరిక ఇప్పుడు మన్నిస్తారని ఆశిస్తున్నానన్నాను. ఎన్ని ఊహలరా నీకు నా బుజ్జి తండ్రి అని గురువుగారు ఆశ్చర్యంగా అన్నారు. ఈ కొంచెం రాళ్లకు మట్టి గోడకు బదులు నేనెంతో శ్రమించి భారతదేశం నుండి తెచ్చిన గొప్ప జ్ఞానాన్ని ఇస్తాననుకున్నావుట్రా. గురుదక్షిణ ఇవ్వలేకపోతే ఈ పట్టితుల బృందం నుండి అవతలకు నడువు అంటూ నన్ను కొట్టి జుట్టు పట్టుకుని ఈడ్చవతలు పారేశారు. నిజం చెప్తున్నాను, ఆ రోజు అక్కడికక్కడ చచ్చిపోవాలనిపించింది నాకు. ఆ రాత్రంతా ఏడుస్తూ ఉన్నాను. గురువుగారి భార్య నా దగ్గరకు వచ్చి ఓదార్స్తూ, ఏంటో నాయనా, ఆయన ధోరణి నాకేమీ అర్థం కావటం లేదు. అందరినీ ఉద్ధరించడానికి భారతదేశం నుండి గొప్ప సిద్ధాంతాలను తీసుకొచ్చానని అంటారు. మామూలుగా ఆయన దగ్గరకు వచ్చే వారందరికీ బోధిస్తారు, చివరికి కుక్కకు కూడా. కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ ఆయన యందు విశ్వాసాన్ని సడలించకు అని చెప్పింది. మరునాడు ఉదయం గురువుగారు నా దగ్గరకు వచ్చారు. ఒరేయ్ మంత్రగాడా, ఇప్పుడు కడుతున్న ఇంటి పని అంతటితో ఆపేసి 12 స్తంభాలతో పెద్ద చావడి గల మంచి భవనాన్ని నిర్మించు. ఈ పని పూర్తి కాగానే ఈసారి తప్పక నీకు ఉపదేశిస్తాను అన్నారు. కనుక నేను మళ్ళీ ఒకసారి పునాదులు వేయటం ప్రారంభించాను. నా శ్రేయోభిలాషి అయిన శ్రీమతి మార్పా గారు నాకు బీరు, ఆహారం అమరుస్తూ తన సలహా సానుభూతులతో సహకరిస్తున్నారు. ఆ కొత్త నిర్మాణం దాదాపుగా పూర్తవుతుండగా గురువుగారి దగ్గరికి ఇదివరకటి కంటే ఉత్తమమైన ఉపదేశం కొరకు శిష్యుడు ఒక ఆయన వచ్చాడు. అప్పుడు గురుపత్ని నా దగ్గరకు వచ్చి ఇలా అన్నారు, ఈసారి నువ్వు ఉపదేశం పొందటం ఖాయం. ఇదిగో ఈ వెన్న ముద్ద, ఉన్ని బట్టలు, రాగి పాత్రని గురుదక్షిణగా తీసుకెళ్లి వారితో పాటు కూర్చో అన్నారు. అవన్నీ ఆమె ఎక్కడ తెచ్చారోనన్న తలంపే లేకుండా ఉపదేశాన్ని పొందాలనే పూర్తి విశ్వాసంతో నేను వెళ్ళి కూర్చున్నాను. నా గురువుగారు నన్ను చూచి, మంత్రగాడ, ఎందుకు ఇక్కడకు వచ్చి కూర్చున్నావు? ఏది నువ్వు తెచ్చిన గురుదక్షిణ అని అడిగారు. నేను గురుపత్ని ఇచ్చిన వెన్న, దుస్తులు, రాగి పాత్ర ఆయన ముందుంచాను. అయితే అవన్నీ ఇంతకు ముందే ఇతర శిష్యులు తెచ్చి ఆయనకి ఇచ్చిన కానుకలే. నువ్వు నా ఇంట్లో వస్తువుల్ని తీసుకొచ్చి మరలా నాకు సమర్పిస్తావా? ఏమిట్రా ఇది? వీటిని గురుదక్షిణగా ఎలా ఇస్తావు? నీ సొంత వస్తువులు ఏమైనా ఉంటే తెచ్చి ఇవ్వు, లేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపో అని గద్దించారు. వెంటనే ఆయన లేచి కోపంతో బలమైన ఆయన పాదాలతో నన్ను తన్నుకుంటూ ఆయన గదిలో నుంచి బయటకు నెట్టారు. నిజంగా చెప్పాలంటే అప్పుడు నాకు పాతాళంలోకి కృంగిపోతున్నట్లు అనిపించింది. తరువాత నేను కఠిన వైఖరి కారణమేమిటా అని ఆలోచించాను. ఎంతోమందిని చంపటం, నిండైన పంటలను వడగళ్ల వానతో నాశనం చేయటం వంటి నేను చేసిన ఘోర పాపాల ఫలితమైన చెడ్డ కర్మల వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నాను. లేకపోతే ఆధ్యాత్మిక సాధనని అభ్యసించడానికి నాకు ఇంకా తగిన సమర్థత రాలేదని ఆయన గ్రహించి ఇలా చేస్తున్నారా? లేకపోతే ఆయనకు నేనంటే ఇష్టం లేదా? ఏదైనా ఆధ్యాత్మికత లేని జీవితం జీవితమే కాదు. కనుక ఆత్మహత్యకు పాల్పడే దురుద్దేశం కూడా నేను ఏర్పరచుకున్నాను. అప్పుడే గురుపత్ని నా దగ్గరకు వచ్చి ఆనాటి క్రతువుల్లో తన భాగంగా వచ్చిన ప్రసాదాన్ని నాకు ఇచ్చింది. అయితే దానిని స్వీకరించే పాట ఆకలి కూడా నాకు వేయలేదు. ఆ రాత్రి దుఃఖంలోనే నేను మునిగిపోయాను. మరునాడు గురువుగారు వచ్చి ఆ 2 ఇళ్ళు పూర్తి చేస్తే తప్పకుండా ఉపదేశం ఇస్తానన్నారు. నేను వెళ్ళి నా వీపు మీద 3వ కురుపు లేచేదాకా కట్టుబడిలో మునిగిపోయాను.
ఇప్పుడు 3 కురుపుల్లో నుంచి చీము, నెత్తురు కారటం ప్రారంభమైంది. నిజానికి అప్పుడు నా వీపంతా ఒకే పెద్ద పుండైపోయింది. అప్పుడు నేను నా గాయాలను ప్రేమమూర్తి అయిన ఆ తల్లికి చూపించక తప్పలేదు. నా వీపు పరిస్థితి ఎలా ఉందో ఆమెకు చూపి నా గురువుగారి వాగ్దానంను గుర్తు చేసి నాకు ఉపదేశం ఇచ్చేటట్లు ఆమెను ప్రార్థించాను. నా శరీర పరిస్థితి చూసిన ఆమె దుఃఖంతో కన్నీరు కార్చింది. సమయం చూచి గురువుగారితో, ఆ మంత్రగాడి శరీర పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆ కట్టుబడి పనితో అతని కాళ్ళు చేతులు చితికిపోయినాయి. అతని వీపు మీద 3 పుండ్లు పడి రక్తం కారుతూ ఉన్నాయి. నేను జీను మోస్తూ వీపంతా పుండ్లు పడిన గాడిదల గురించి విన్నాను కానీ ఒక మనిషి వీపు అలా తయారవడం ఎప్పుడూ వినలేదు. లోకులకి ఈ విషయం తెలిస్తే మీ పరువు పోతుంది. మీరొక గురువు, గొప్ప గురువు గల గురువులు. ఇక మిమ్మల్ని ప్రజలందరూ క్రూరులుగా తలుస్తారు. కాస్త కనికరించండి. నిర్మాణం పూర్తవగానే మీరు అతనికి ఉపదేశిస్తానని వాగ్దానం చేశారు కదా అని చెప్పారు. దానికి సమాధానంగా గురువుగారు, అవును తప్పకుండా ఆ 10 అంతస్తుల ఇల్లు పూర్తి చేశాక ఇస్తానన్నాను. మరి పూర్తి చేశాడా? కానీ అతను అంతకంటే పెద్ద మందిరాన్ని నా తరపున మరొక చోట నిర్మించాడు కదా అన్నారు. మార్పా గారి భార్య బాధతో వాదించింది. కానీ గురువుగారు నా తరపున చెప్పినట్లుంది. పని తక్కువ మాటలు ఎక్కువ అని ఆమెతో వాదించారు. 10 అంతస్తులు ఇల్లు పూర్తి అయ్యాకనే ఉపదేశిస్తానన్నారు. అప్పటిదాకా ఇవ్వను. అయితే వాడి వీపు నిజంగా పుండ్లు పడిందా?